హాయ్ అండి. నమస్తే అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఈరోజు ఏంటంటే మాకు పూజలు అయిపోయాయండి. ఉగాది పచ్చడి చేసేది ఎట చేసుకోవాలి అని తయారు చేసేది చూపిస్తున్నా. చూడండి. మామిడికాయ, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, వేపపూత, చింతపండు, బెల్లం చూసారు కదండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేస్తా. దాంట్లో కొంచెం చింతపండు. చూడండి ఫ్రెండ్స్, మీ పూజలు అయిపోయాయా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, మామిడికాయ వేసాను. మామిడికాయ వేసేదంతా చూపినాను. బాగా మామిడికాయ దగ్గరికి చూపి. పచ్చిమిర్చి, జీలకర్ర కొంచెం ఉప్పు, చూడండి బెల్లం కొంచెం. ఇప్పుడు వేపపూత వేస్తున్నా. మాకు పూజలు అయితే అయిపోయాయండి. ఇప్పుడు మీకు అన్నీ నేను చూపిస్తాను. చూడండి, వేపపూత, చింతపండు అన్నీ వేసాయి. ఇప్పుడు కలుపుతా. సంవత్సరానికి ఒక తడవ చేసుకొని ఫస్ట్ మనం ఇదే దేవుడి కాడ పెట్టుకొని తినాలి. చూడండి, బాగా ఇట్లాగా కలుపుకోవాలి. పులుపు, ఒగురు, ఉప్పు, కారం అన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరు పూజలు అయిపోయింటే మాకేమో పొద్దున్నే అయిపోయింది. 8 కల్లా అయిపోయింది ఫ్రెండ్స్ మాకు. ఇప్పుడు ఏంటంటే వీడియో కోసం మీకు చూపిస్తున్నాను ఎలా తయారు చేయాలని. కొంచెం వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దేవుడి కాడ పెట్టేస్తా. చూసారు కదా, యాపిల్స్ ఇలాగా తయారు చేసుకోవాలి. తయారు చేసే విధానం చెప్పాను కదా. మామిడికాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, బెల్లం, చింతపండు, ఉప్పు అన్నీ కొంచెం కొంచెం తరుక్కొని వేసుకొని మనం యాపిల్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు తీసుకెళ్ళి అమ్మని కాడ పెడతా రండి. మాకైతే పూజలు కూడా అయిపోయాయి ఫ్రెండ్స్. అందరూ బాగా చేసుకోవాలి. ఉగాది మనకి కొత్త సంవత్సరం చేసుకొని అందరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. చూడండి మా యాపిల్స్, మా పూజలు అయితే అయిపోయాయి. దగ్గరికి చూపి. ఇంకా పూజ చూపించేసిరా. ఇప్పుడు చూడండి, ఈరోజు ముఖ్యమైనది అమ్మానికి మేము ఏం తయారు చేసుకుంటామంటే అంబలి కాస్తాం. చూడండి, అంబలి తయారు చేస్తాం. అంబలి చూడు, అంబల్లో పెరుగు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ నైటే కాసి పెట్టుకోవాలి. మనం కాసి పెట్టుకొని ఇట్లా చూడండి అంబలి తయారు చేశాను. ఈరోజు ముఖ్యంగా అమ్మానికి మనం ఇది తయారు చేసుకోవాలి. మేము వేసుకొని పక్కన వాళ్ళకి పెట్టచ్చు, మనము తినచ్చు. మేమైతే ఫుల్గా తింటాం. అంబలి చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్,
ఇట్లా ఈరోజు ఉగాదికి మేము ఇట్లా తయారు చేసుకుంటాం. మీరు చేసుకుంటారు అంటే చెప్తున్నా. చూడండి అంబలి తయారు చేసా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కలుపుకొని మనం తినేదే. కొంచెం వాటర్ కలిపేసి పెరుగు అన్నీ వేసేస్తున్నా. వాటర్ కలుపుకొని చేయి పెట్టేసి కలిపేసి అప్పుడు మనం తినేసేది. ఇంకా గ్లాసులో పోసుకొని తాగేదే. ఇంకో ఐటమ్స్ ఈరోజు ముఖ్యంగా అమ్మానికి పొంగలి. చూడండి బెల్లం నెయ్యి జీడిపప్పులు అన్నీ వేసి పొంగల్ చేయాలి. చూడండి పొంగల్ చేస్తే దగ్గరికి చూపిన వేడి వేడి పొంగలి. మాకు పూజ అయిపోయింది కాబట్టి చూపిస్తున్నాను. చూడండి వేడివేడిగా బెల్లం పొంగలి. ఇట్లా మనం ఉగాదికి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకొని దేవుడికి పెట్టుకోవాలి. అమ్మనికి చీర జాకెట్ పండ్లు పూలు అన్నీ పెట్టుకొని పూజ చేసుకోవాలా. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసిన విధానం మీకు అందరికి నచ్చుతుంది. అందరూ లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే చిన్న చిన్న వీడియోలు మీరు అందరికీ చూసి మా ఛానల్ని ఇంప్రూవ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.